డాన్ మీడియాకు స్వాగతం. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించను. ఎమ్మెల్యే బులిశెట్టి. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బులిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. తాడేపల్లిగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు పనితీరుపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఉద్యోగుల పనితీరుపై సమావేశం నిర్వహిస్తామన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై ఈ 15 రోజుల్లో ఉద్యోగుల పనితీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరు మారకపోతే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు సకాలంలో అందవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గత సమావేశంలో చర్చించిన ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి ప్రగతి లేకుండా ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండడం సరికాదన్నారు. తదుపరి సమీక్షా సమావేశానికి పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించి రావాలన్నారు. ఆయా గ్రామాల్లో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులతో సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓలు రాజరాజేశ్వరి, సునీల్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పుల్లాబాబి, అడప ప్రసాద్, ఎంపీపీ కట్టబోయిన వెంకటలక్ష్మి, చాపల రమేష్, పసలకొండ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లోకల్ బాడీస్ లేవు. లోకల్ బాడీస్ వచ్చేంత వరకు కూడా మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. లోకల్ బాడీస్ కంటే ఇలా బాగా పనిచేస్తున్నారా అధికారులు అనే విధంగా ఉండాలి తప్ప, వాళ్ళు లేకపోతే ఇక్కడ ఏమి లేదనే విధంగా మీరు ప్రవర్తించవద్దని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఉన్న మీకు పనికి అవసరం ఉంటే అక్కడ ప్రజాప్రతినిధుల్ని, మాజీలను కలుపుకోండి, ఎంపీటీసీలు కలుపుకోండి, జడ్పీటీసీ 2 జడ్పీటీసీలని మీటింగ్లు పిలవండి. అంతేగాని వాళ్ళు ఎవరికి గౌరవం ఇవ్వకుండా మనం ఏదో చేసేసుకెళ్ళిపోవాలనే ఆలోచన పెట్టుకోకుండా వాళ్ళ సహాయాన్ని కూడా తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ 15 రోజుల్లో ఈ రిపోర్ట్లన్నీ మన దగ్గర ఉన్నాయి. ఈ రిపోర్ట్లు నా దగ్గర కూడా కాపీ పెట్టండి మన ఆఫీస్లో. మనం మళ్ళీ 15 రోజులు మీటింగ్ చేసినప్పుడు మీ పెర్ఫార్మెన్స్ ఏంటో నేను చూస్తాను. అప్పుడు కూడా మీరు ఎలాగ పనిచేస్తే మాత్రం మీ మీద కలెక్టర్ గారు కంప్లైంట్ చేయవలసి ఉంటుంది. అందరికీ ఈసారి అయితే మెమోలు ఇవ్వద్దు. నెక్స్ట్ ఎండిఓ గారు కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే నిర్లక్ష్యం మీద కూడా కనపడుతుంది. ఈ హాల్లో మీటింగ్ వేసి ప్రజాప్రతినిధులు పిలిచి వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి రూరల్ మండలంలో చేయవలసిన అవసరం ఉంది కదా మీకు. చెప్పండి, నేను 15 రోజుల్లో మీటింగ్ మీ పెర్ఫార్మెన్స్ చూపిస్తానని చెప్పండి. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు మే 8వ తారీఖున ఫిజికల్గా మీటింగ్ పెట్టడం జరిగింది. మే 9వ తారీఖు నుంచి కూడా నేను జూమ్ కాన్ఫరెన్స్ తీసుకుంటూ